హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మురళీ రాపల్లి. ఈ మధ్య ఒక విషయం పదే పదే నాకు కంటపడతా ఉంది. కంటపడితే వదులుతానా, వెంటాడి మరీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను కదా. సో నేను అనుకున్న మొత్తం ఒకసారి మీ ముందుకు తీసుకొస్తే మీరు డాక్టర్ కొణిదెల చిరంజీవి గారిని మొహం పైన మోస్తారేమో భయం. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు కోటీశ్వరుడు. ఈయనైతే ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎవరికే తెలియదు. రాజ్య సంస్థానంలో ద గ్రేట్ అశోక్ గజపతిరాజు. ఈయన కూడా పైకి ఒకటి లోపల ఒకటి అంటారేమో భయం. అంతేకాదు టీజీ వెంకటేష్, ఈయన ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఎంతో కోటీశ్వరుడు. ఈయన చూసి మరీ ఇంత దిక్కుమాలిన బ్రతికేంద్రా అని తిడతారేమో భయం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజకీయ నాయకుల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతుంది. బేసికల్ గా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో 2004 నుంచి పెన్షన్ అనే ఒక దాన్ని తీసేశారు. మీకు తెలుసు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎవరికి పెన్షన్ లేదు. మా ఫాదర్ ఒక రైల్వే ఎంప్లాయీ కాబట్టి ఐ నో తనకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ తీసేస్తున్న టైం కూడా నాకు తెలుసు. 2004 నుంచి పెన్షన్ ని తీసేశారు. 2012 నుంచి అయితే ఎవరికి పెన్షనే లేదు. చివరికి ఆర్మీలో పనిచేసే వ్యక్తులు కూడా పెన్షన్ ఒక్క దానికే వస్తుంది. మళ్ళీ సెకండ్ జాబ్ లో ఉన్న కూడా వాళ్ళకి పెన్షన్ రాదు. ఇటువంటి క్రమంలో పెన్షన్ ని ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి పిఎఫ్లు వేరే అన్ని కట్ చేసి మన ఉద్యోగ విరమణ సమయంలో అంటే రిటైర్మెంట్ టైంలో ఆ అమౌంట్ అంతా లంసంగా మన మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోండి అని చెప్తారు. కానీ ఆ తర్వాత పెన్షన్ అనేది ఉండదండి. సో ఇది చాలా బాధాకరమైన విషయం. బై గాడ్స్ గ్రేస్ మా నాన్నకి మా అమ్మగారికి పెన్షన్ ఉంది. వాళ్ళు ఆ పెన్షన్ మీద ముందుకు వెళ్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి తప్పదు వాళ్ళకి. 1970s నుంచి రైల్వేస్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ పెన్షన్ ఎలా ఉంటుందంటే, తండ్రికి మా నాన్నగారికి పెన్షన్ ఉంటే అది మా నాన్నగారి తదనంతరం మా అమ్మగారికి కూడా ఆ పెన్షన్ అనేది వర్తిస్తుంది. తను ఆ చివరి రోజుల వరకు ఆ పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఇటువంటి సిస్టమ్ ని పూర్తిగా తీసేసి మీ డబ్బుల్ని ఒకేసారి మీ మహాన 40 లక్షలు 50 లక్షలు కోటి 20 లక్షలు మీ మొహాన్ని కొట్టేసి పంపించేస్తూ ఉంటారు. తద్వారా గవర్నమెంట్ కి చాలా ఉపయోగం. 2004 ముందు ఉన్న వాళ్ళకి పెన్షన్ రెగ్యులర్ గా వస్తుంది. 2004 నుంచి పెన్షన్ తీసేశారు. కానీ ఇటువంటి క్రమంలో కూడా పొలిటీషియన్స్, మీ అందరికీ తెలుసు, పొలిటీషియన్స్ మాత్రం పెన్షన్స్ ఆపలేదు. వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత ఎంపీ అయితే ఎమ్మెల్యే పెన్షన్, ఎంపీ పెన్షన్ రెండు వస్తుంది. ఒక్కొక్కరికి ఈ పెన్షన్ ఎంత వస్తుందంటే, వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరు అయితే 61,000, ఎమ్మెల్యే ఒక్కరే అయితే 30,000, ఎంపీ అయినా కూడా 30,000. మీరు ఎమ్మెల్యే ఎంపీ రెండు కనుక ఎవరైనా పొలిటీషియన్ చేసినట్లయితే ఒక 61,000 ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వస్తుంది. అది కూడా ప్రతి నెల తూచా తప్పకుండా. మళ్ళీ వీళ్ళు అకస్మాత్తుగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ భార్యకి కూడా ఈ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడే అసలు పెన్షన్ ఉద్యోగస్తులకు తీసేసి పొలిటీషియన్స్ కి ఎందుకు ఇస్తారు? పొలిటీషియన్స్ లైఫ్ స్పాన్ అంతా 5 years. అందులో 1 year చేసినా, ఒక రోజు చేసినా కూడా నీకు పెన్షన్ వచ్చేస్తుంది. అసలు ఎలా సాధ్యం? 5 సంవత్సరాలు చేసేవాడికి పెన్షన్ ఇస్తూ జీవితాంతం 58 సంవత్సరాలు వర్క్ చేసిన వాడికి మాత్రం పెన్షన్ తీసేశారు. అయితే ఈ పెన్షన్ పొందే వారిలో కొంతమంది లిస్ట్ ఉందంటూ ఆ లిస్టు బయటకు పెట్టడం జరిగింది. ఆ పెన్షన్ పొందే వారిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయనకి తినడానికి తిండి కూడా లేదు. పాపం రోడ్డు మీద ఎప్పటికప్పుడు డబ్బులు అనేవి అడుక్కుంటూ తిరుగుతూ ఉంటారా చిరంజీవి గారు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పదవిలో లేడు, ఆయన పార్టీయే లేదు, ఎప్పుడో కాంగ్రెస్ కి లీనం చేసి అమ్మేసాడు అంటూ ఉంటారు. ఆయనకి పెన్షన్ వస్తుంది. ఆయన పెన్షన్ ఎంత వస్తుంది తెలుసా? 60,000. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, ఎంపీ కూడా. ఆయనకి 60,000 పెన్షన్ వస్తుంది. అసలు చిరంజీవి గారికి పెన్షన్ అవసరమా, తీసుకోవచ్చా అంటే సిగ్గు లేకుండా ఫారాలు ఫిల్ చేసి మరి పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారు వీళ్ళంతా. చిరంజీవి గారు, మీ అత్యంత ఉదారమైన స్వభావానికి, మీరు ఏదైనా ప్రజలకి సేవ చేయాలంటే మీరు ఆలోచిస్తే కోట్లు డొనేట్ చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళి 61,000 కోసం పెన్షన్ తీసుకుంటున్నారంటే చాలా సిగ్గుసేటు, చాలా దారుడు. మీరు ఒక సినిమా చేస్తేనే దగ్గర 100 కోట్ల వరకు సంపాదించగలరు. అటువంటి మీరు 60 రూపాయల పెన్షన్ కోసం అప్లికేషన్ ఫిల్ చేసి ఇప్పటికీ ఎమ్మెల్యేగా, ఎంపీగా పెన్షన్ తీసుకుంటున్నారంటే మామూలు విషయం సార్. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యు. చిరంజీవి గారు పెన్షన్ తీసుకునేది ఎంపీగా ఆయన నెంబర్ అంట 1942 నెంబర్లో ఆయన పెన్షన్ తీసుకుంటున్నారంట. ఎమ్మెల్యేగా 336 అంట ఆయన పెన్షన్ తీసుకునే నెంబర్. మొత్తం 61,000 పెన్షన్ ప్రతి నెల టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో పడాలి, లేకపోతే ఊరుకోరు. మళ్ళీ అశోక్ గజపతిరాజు, ఈయన పెద్ద రాజ కుటుంబీకులు.
ఈయన కూడా కేవలం 61,000 కోసం మొన్నటి వరకు పెన్షన్ తీసుకుంటూనే ఉన్నారు. మొన్నటి వరకు అంటావు ఏంటన్నా, ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదంటే, ఇప్పుడు ఆయన గోవాకి గవర్నర్ అయ్యారు. గోవా గవర్నర్ అయిన తర్వాత ఆయనకి జీతం వస్తుంది కాబట్టి ఈ పెన్షన్ ని వదిలేశారు. సో అశోక్ గజపతి రాజు లాంటి రాజ కుటుంబీకులు కూడా సిగ్గు లేకుండా 61,000 పెన్షన్ నెల తీసుకున్నారంటే అర్థం చేసుకోండి. ఆ తర్వాత టీజీ వెంకటయ్య, ఈయన గురించి మీకు తెలుసు, ఫార్మా కంపెనీలో పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్ల రూపాయల, వేల కోట్ల ఆస్తిపరుడు. ఈయన కూడా 61,000 రూపాయల పెన్షన్ కోసం అరులు చాస్తూ అకౌంట్ చెక్ చేసుకుంటా ఉంటాడండి. ఎంత దారుణం సార్ ఇది. సామాన్యులకేమో పెన్షన్స్ లేవు, వీళ్ళందరికేమో పెన్షన్స్ ఉంటాయి. ఈయన టీజీ వెంకటేష్ గారిదేమో ఎంపీగా 2113 పెన్షన్ వచ్చేది, ఎమ్మెల్యేగా 333 ఫ్యాన్సీ నెంబర్ సార్, ఎదిరిపోయింది. పెన్షన్ మాత్రం వదులుకోకండి. ఆ విధంగా చూసుకుంటే రిచెస్ట్ పొలిటీషియన్ గా చెప్పుకోబడి వీళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది. మంత్లీ రెగ్యులర్ గా వాళ్ళ అకౌంట్స్ లో పడుతూనే ఉన్నాయి. అది కూడా ఎమ్మెల్యే, ఎంపీ 2 పొజిషన్స్ లో. ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ మీకు తెలుసు కదేనా, ఎన్టీ రామారావు గురించి అన్ని సిగ్గులు బయట పెడతా ఉంటాడు, రంగా గారి మటర్ గురించి అన్ని మాట్లాడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు అయితే తిరుపతిలో జేబులు కొట్టేసేవాడు అంటూ ఆయనకి రిపోర్ట్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. ఏమో అవన్నీ మనకి వాస్తవాలా కాదని తెలియదు, కానీ ఇది నాదెండ్ల భాస్కర్ గారు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఈ నాదెండ్ల భాస్కర్ గారు ఎవరంటే, నాదెండ్ల మనోహర్ గారు అంటూ ఇప్పుడు జనసేన పార్టీలో ఉండి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి స్మార్ట్ కార్డులు ఇచ్చి ఇంకా బియ్యం అక్రమ రవాణా కాదంటూ చెప్పి ఇప్పటికి కూడా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే కనీసం నోరెత్తి మాట్లాడకుండా సిగ్గు లేకుండా సినిమాలు ప్రమోట్ చేస్తున్న గొప్ప నాయకుడు తండ్రి. ఆయన కూడా ఇప్పుడు 2 పెన్షన్స్ వస్తుంది, ఎంపీగా, ఎమ్మెల్యేగా. ఆయన ఎంపీగా చేసింది నాకు తెలిసి 1 year ఎంపీగా చేశారు, 1 month ముఖ్యమంత్రిగా చేశారు. 1985లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారిని గద్దె దించే క్రమంలో చంద్రబాబు నాయుడికి తోడుగా ఉండి ఆయన ముఖ్య పాత్ర పోషించాడంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఆయనకి 1 నెల రోజులు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత 1 సంవత్సరం ఎంపీగా చేశాడు. ఈయన కూడా 2 పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నాడు. సిగ్గుండాలి, అవునా కాదు? ఎందుకంటే ఇవి మాట్లాడితే చాలా బాధాకరంగా ఉంటాయి, కానీ ఇవే వాస్తవం. ఈ పెన్షన్ల పంచాయతీ మామూలుగా లేదు. ఆ తర్వాత అనంత వెంకటరామరెడ్డి, ఈయన అనంతపురంలో ఉంటాడు. ఈయన కూడా మహాకోటీశ్వరుడు, బాగా డబ్బులు ఉన్న వ్యక్తి. ఈయన కూడా పాపం ఎంపీగా, ఎమ్మెల్యేగా 2 పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. అసలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళలో ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, ఎంపీలు చాలా మంది ఉన్నారు. కోట్ల ఆస్తున్నా నెలాఖరికి పెన్షన్ పడిందా లేదని చెక్ చేసుకుంటారు. 30,000. సో ఈ అనంత వెంకటరామరెడ్డి గారికి పెన్షన్ వచ్చేది ఎంపీగా 674 పొజిషన్ లో ఆయనకి పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్యేగా 671 అంట. ఇంకా తెలంగాణకు వస్తే తెలంగాణలో కూడా సర్వే సత్యనారాయణ, ఈయన కూడా బైరీ కోటేశ్వరుడు, ఈయన కూడా 2 పెన్షన్స్ వస్తుంది ఎమ్మెల్యే, ఎంపీగా. అదేవిధంగా శ్యామ్ బాబురావు, ఈయన కూడా ఉన్నాడు. శ్యామ్ బాబురావు కూడా పెన్షన్ వస్తుంది, ఈయన ఎంపీగా, ఎమ్మెల్యేగా 2 పెన్షన్ తీసుకున్నారు. ప్రస్తుత స్థితులు కనుక మనం చూసుకుంటే పొలిటీషియన్ అందరూ పెన్షన్ తీసుకుంటున్నారు, కోటీశ్వరులు కూడా పెన్షన్ తీసుకున్నారు. సిగ్గు లేదా అని సమాజం ప్రశ్నిస్తుంది. అటు చిరంజీవిని, ఇటు అశోక్ గజపతి గారిని, టీజీ వెంకటేష్ని, అనంత వెంకటకృష్ణతో పాటు ఎంతమంది అయితే పొలిటీషియన్స్ పెన్షన్స్ కోసం అరులు చాచి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎంత దారుణంగా మీరు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారంటే మీరు మరీ దారుణ స్థితిలో ఉండాలి, అవునే కాదు? ప్రజలకేమో పెన్షన్స్ తీసేసి వీళ్ళకి మాత్రం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసి కనీసం 1 సంవత్సరం 1 నెల చేసినా కూడా వీళ్ళకి రెగ్యులర్ గా పెన్షన్స్ ఇస్తున్న గవర్నమెంట్ ఏమనాలో, ఏ చెప్పుతో కొట్టాలో నాకైతే అర్థం కావట్లా. మీరే ఆలోచించుకొని ఇంత దరిద్రాన్ని మనం దగ్గర నుంచి చూస్తున్నామంటే ప్రజలు, సామాన్యులకి ఎంత అన్యాయం జరుగుతుందో ఆలోచన. ముఖ్యంగా చిరంజీవి గారు ఏంటి సార్ 61,000 పెన్షన్ ఎంజాయ్ పండుగ. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.